క్వాడ్ లేదా క్వాడ్లేటరల్ సెక్యూరిటీ డైలాగ్ ఈ పేరు మనందరికీ సుపరిచితమే. ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఈ 4 దేశాలు కలిసి క్వాడ్ ఫామ్ చేశాయి. ఈ 4 చాలా స్ట్రాంగ్ డెమోక్రసీస్ కూడా. ఈ 4 దేశాల 3వ మినిస్టీరియల్ సదస్సు అంటే ఈ 4 దేశాల ఫారిన్ మినిస్టర్స్ మొన్న మెల్బోర్న్లో మీట్ అయ్యారు. అసలు ఈ క్వాడ్ పరిస్థితి ఏంటి, ఈ సదస్సు లక్ష్యం ఏంటి? ఈ సంవత్సరం మధ్యలో జపాన్లో క్వాడ్ దేశాధ్యక్షులందరూ కలవబోతున్నారు. వీళ్ళకి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ కోసం ముందుగా మినిస్టర్స్ కలిశారనమాట. దీనిలో ఆస్ట్రేలియన్ ప్రధాని కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ క్వాడ్లో మొన్న జరిగిన మినిస్టరియల్ సదస్సులో ఈ దేశాల మధ్య ఏరియాస్ ఆఫ్ కన్వర్జెన్స్ అంటే ఏ ఏ అంశాల్లో ఈ 4 దేశాలు కలిసి పటిష్టమైన పార్ట్నర్షిప్ డెవలప్ చేయాలో, ఏ ఏ అంశాల్లో ఈ 4 దేశాలు కన్వర్జ్ అవ్వాలో దీనికి సంబంధించి 5 అంశాలు సీరియస్గా గుర్తించారు. ఒకటి వ్యాక్సిన్ పార్ట్నర్షిప్ అంటే ఇండో పసిఫిక్ ప్రాంతానికి 1 బిలియన్ వ్యాక్సిన్స్ సప్లై చేయడానికి ఈ 4 దేశాలు ఒప్పుకున్నాయన్నమాట. మనందరికీ తెలుసు కోవిడ్-19 వ్యాక్సిన్స్ అనేవి ఇప్పుడు చాలా షార్టేజ్లో ఉన్నాయని. దానికి సంబంధించి ఈ వ్యాక్సిన్ పార్ట్నర్షిప్ని ఈ 4 దేశాలు అగ్రీ చేశాయి. ఈ వ్యాక్సిన్స్ తయారు చేయడానికి అమెరికా నుంచి ఫండ్స్ వస్తే ఇండియా ప్రొడ్యూస్ చేసి ఆస్ట్రేలియా అండ్ జపాన్ వీటిని డిస్ట్రిబ్యూట్ చేస్తాయంట. రెండో అంశం మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ అంటే డిజాస్టర్ రిలీఫ్ కానీ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ కానీ సముద్రాల్లో ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజియన్లో. మనకు తెలుసు క్వాడ్ మెయిన్ ఫోకస్ ఇండో పసిఫిక్ రీజియన్ అని. దీనిలో మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ గురించి. మూడోది క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, మనందరికీ తెలుసు కదా 5G టెక్నాలజీ ఇలా అన్నమాట. నాలుగోది క్లైమేట్ చేంజ్ అంశాల్లో కూడా భాగస్వామ్యం. ఐదోది కౌంటర్ టెర్రరిజం. ఈ 5 అంశాల్లో పార్ట్నర్షిప్ చేయాలనుకుంటున్నారు ఈ 4 దేశాలు. ఒకటి వ్యాక్సిన్ పార్ట్నర్షిప్, రెండోది మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్, మూడోది క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, నాలుగోది కౌంటర్ టెర్రరిజం, ఐదోది క్లైమేట్ చేంజ్ అనమాట. ఇది 5 అంశాలు. దీంతో పాటు ఏరియాస్ ఆఫ్ డైవర్జెన్స్ కూడా. ఇప్పుడు ఉక్రెయిన్ క్రైసిస్ నడుస్తూ ఉంది, రష్యా ఉక్రెయిన్ మీద ఎప్పుడు అటాక్ చేస్తుంది, దానికి సంబంధించి అమెరికా ఒక డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇస్తుంటే ఇండియా లాంటి దేశాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అదేవిధంగా చైనా విషయంలో ఏ ఏ దేశాలు ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి దీనికి సంబంధించి. తర్వాత మయన్మార్కి మనందరూ తెలుసు మయన్మార్ మిలిటరీ జుంతా ఇప్పుడు కంప్లీట్ కంట్రోల్ చేస్తాను. మయన్మార్ పైన ఎటువంటి ఆంక్షలు పెట్టాలి ఆ విషయంలో కూడా ఎవరికి ఏకాభిప్రాయం లేదనమాట ఈ 4 దేశాల మధ్య. తర్వాత నార్త్ కొరియా అంశాలు దీనికి సంబంధించి, ఆఫ్ఘనిస్తాన్కి హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఏరియాస్ ఆఫ్ డైవర్జెన్స్లో ఉన్నాయి. అంటే వీటిలో అన్ని 4 దేశాలకి కలిపి ఒకే అభిప్రాయం లేదనమాట. మేజర్గా క్వాడ్ ఫామ్ అయింది చైనాని కౌంటర్ చేయడానికి, బయటికి ఇండో పసిఫిక్ రీజియన్ని ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్తున్నా చైనాని కౌంటర్ చేయడానికి అనమాట. అయితే క్వాడ్ ఓన్లీ సెక్యూరిటీ పరమైనదే కాకుండా ఇప్పుడు బియాండ్ దట్ వెళ్తుంది. ఇప్పుడు స్ట్రాటజిక్ రిలేషన్స్, ట్రేడ్ రిలేషన్స్ అండ్ కెపాసిటీ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఇప్పుడు క్వాడ్లో వస్తున్నాయి అన్నమాట. సో క్వాడ్ ముందు ఇంకా కొత్త పుంతలు తొక్కుద్దని ఆశిద్దాం. ముఖ్యంగా ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఈ 4 ప్రజాస్వామ్యాలు క్వాడ్కి వెన్నెముకలు వంటివి. ఈ 4 దేశాల మధ్య మలబార్ జాయింట్ ఎక్సర్సైజెస్ కూడా జరుగుతున్నాయి. సో క్వాడ్ని భవిష్యత్తులో మనం ఇంకా స్ట్రెంథన్ అయ్యే విధంగా చూడొచ్చు. అండ్ ఈ క్వాడ్ మీద మనకి రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది.